రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. ఈరోజు భూమి మీద క్రైస్తవులుగా మనం అనుభవిస్తున్న ఈ రక్షణ చక్కగా బైబిల్ పట్టుకుని బాప్తిస్మం తీసుకుని గుడికి వెళ్ళి మనందరి తండ్రితో డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుకునే ఈ భాగ్యం, అవకాశం మనకి దక్కడానికి కారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆయన చిందించిన రక్తం ఈరోజు సమస్త మానవాళికి రక్షణ తెచ్చింది. కానీ విచిత్రం, ఈ మాసం అంతా జరిగే హడావుడి మీకు తెలియదు కాదు. క్రైస్తవ్యంలో ఏం పండుగ చెప్పండి? క్రిస్మస్. పుట్టినరోజు ఎవరిది? క్రిస్మస్ అంటే యేసు ప్రభుది. బట్టలు ఎవరు కొనుక్కుంటారండి? మనమే. మళ్ళీ అడుగుతున్నాను, పుట్టినరోజు ఎవరిది? యేసు ప్రభుది. ఎవరు ఇల్లు బాగు చేస్తారు? నేను గుడికి పెయింట్ వేస్తున్నానండి, యేసు ప్రభు బర్త్డే కన్నా వాళ్ళు చేయొద్దండి, వేరు. ఇది ఎలాగుందంటే, మీ కొడుకు బర్త్డేకి, మీ పిల్లోడు బర్త్డేకి మీరు బట్టలు కొనుక్కున్నారనుకోండి, వాడిని అలా దూరంగా పెట్టి ఏమంటాడో చెప్పాలి. ఏమంటాడు? అమ్మనాన్నలు గనక తిడితే బాగోదు గనక లోపల తిట్టుకుంటాడు. బుద్ధి లేని అమ్మనాన్నలు వచ్చారు నాకు. అంతే కదండి. బర్త్డే వాడిదైతే బట్టలు మనం కొనుక్కోవడం ఏంటండి? ఎవరి బర్త్డే అయితే వాళ్ళని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. వాళ్ళకి బట్టలు కొనాలి, వాడికి కేకు కొనాలి, వాడికి చాక్లెట్లు కొనాలి. వాడు ఆ రోజు ఏం చేసినా ఏమనరు. ఆడెంత చెడు పని చేసినా ఆ రోజు ఏమంటారంటే, ఈరోజు బర్త్డే ఏమనకండి అంటే ఆడిని సంతోషపెట్టాలి. అంతే కదా దానిలో పరమార్థం. మరి బర్త్డే ఏమో యేసుప్రభుదట. పిండి వంటలు, జంతుకులు, బూర్లు, గార్లు, అబ్బబ్బబ్బ మామూలుగా ఉండవు పిండి వంటలు. అన్నీ వీళ్ళకే. క్రిస్మస్ రోజు బిర్యానీ వీళ్ళకే, అన్నీ వీళ్ళకే. ఇది అందులో ప్రభుకు సంతోషం ఏముందని అడుగుతున్నాను నేను. ఇదంతా చెప్తే మీరంటారు, లేదండి ఆయన ఏం మర్చిపోలేదండి, ఇంటిపైన ఒకటి పెట్టామండి మేము. ఏం పెట్టారు? ఇప్పుడు ఇంటిపైన ఒక నక్షత్రం పెట్టి అందులో ఒక లైట్ వేస్తే ఇప్పుడు యేసుప్రభుకు బోల్డు సంతోషం వచ్చేసిందా? నక్షత్రం ఇంటి మీద పెట్టమని చెప్పలేదు. మీ ఊరికే నిన్ను నక్షత్రంగా మారమని చెప్పాడు బైబిల్లో. తెలుసా మీకు? నిన్ను ఇంటిపైన నక్షత్రం పెట్టమని చెప్పలేదు. మీ ఊరికి నువ్వు ఒక నక్షత్రం అయిపోవాలి. నీ కుటుంబానికి నువ్వు ఒక నక్షత్రం అయిపోవాలి. నక్షత్రం అంటే వెలుగులు పంచేది అని అర్థం. నువ్వు మారరా నక్షత్రంగా అంటే అంత ఓపిక నాకు లేదు ప్రభు, ప్లాస్టిక్ తిడతానని పెట్టారు. అంతే కదండి. ఎందాకో తల్లిగారు ప్రార్థన చేస్తుంది, ఆవిడ పేరు ఏదో చెప్పారు, మనోరమ్మ గారు. తల్లిగారికి నిండు వందనాలు. ఆవిడ పేరు వినగానే చుట్టుపక్కల అంతటికీ ఆవిడ వల్ల వాక్యం వెళ్ళింది అంటే నిజంగా చెప్తున్నాను, ఆవిడ ఒక నక్షత్రం. దేవుడు వెలుగును ప్రకాశింపచేస్తుంది. దేవుడి వాక్యాన్ని తీసుకుని వెళుతుంది. నక్షత్రం అలా మెరవాలి. జీవితాన్ని నక్షత్రంగా చేయాలి తప్ప ప్లాస్టిక్ నక్షత్రాలు పెట్టమని చెప్పలేదు దేవుడు. ఇంకెలా లోతుకి వెళ్ళామంటే మా పండగని విమర్శిస్తున్నారు అంటారు. వద్దులేండి, బయటకు వస్తాను. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఇలాగా చెప్పామనుకోండి, నువ్వు పండగ చేసుకోవట్లేదా అంటాడు యూట్యూబ్లో ఎవడొకడు. ఇప్పుడు అంటే సత్యం చెప్తుంటే, జ్ఞానం చెప్తుంటే అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. వ్యతిరేకించే వాళ్ళు, తర్కించే వాళ్ళు, దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. అది సత్యానికి ప్రతి తరంలో జరుగుతున్నదే. ప్రతి తరంలోనూ సత్యానికి ఎదురవుతున్న అవమానం అది. పిల్లరా,
యేసుక్రీస్తుల వారు పుట్టితే మీరు బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తుల వారి పుట్టుక, యేసుక్రీస్తుల వారి మరణం, ఈ రెండింటి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, ఆయన పుట్టుకే ఒక అద్భుతం, ఆయన మరణం కూడా ఒక అద్భుతం. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఏ మనిషి చెయ్యని త్యాగం చేశాడు ఆయన, రక్తాన్ని ఇవ్వటం. ఏమండి, రక్తాన్ని ఇవ్వటం అనేది చిన్న మాట కాదు. మీ ఊర్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి పలానా బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే రక్తం ఇవ్వండి అని మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మీరు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు నేను ఇప్పటికి ఒక 10 సార్లు రక్తం ఇచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఆ మెసేజ్ చూడగానే నాది ఇదే గ్రూప్గానండి, కొంచెం నాకు కూడా రక్తం తక్కువ ఉందండి, నేను ఇవ్వలేనండి. ఇంతకీ నీ రక్తం అంతా అడుగుతారా, జస్ట్ 200 గ్రాములు అడుగుతారా? రక్తం తీసేటప్పుడు ఎంత తీస్తారో తెలుసా మీకు? ఎంత తీస్తారండి? 400 ml అండి. ఎంతండి? 250 ml, 200 ml, అంతే కదండి? సురేష్ బాబు గారు చెప్పండి, మెడికల్ 250. ఒంట్లో ఎంత ఉంటుంది తెలుసండి? 5 నుంచి 6 లీటర్లు ఉంటుందండి. ఒంట్లో 6 లీటర్లు రక్తం పెట్టుకుని పక్కోడు 250 అంటే పావు లీటర్ అడుగుతున్నాడు. రక్తం ఇవ్వడానికి ఎవడైనా ముందుకు వస్తాడండి? తక్కువ అండి, రారు. ఇంకోటి చెప్పను ఇక్కడ మీకు, నువ్వు ఈ పావు లీటర్ రక్తం ఇస్తే కరెక్ట్గా నెల తిరిగేసరికి అది మళ్ళీ వచ్చేస్తుంది లోపలికి, పుట్టేస్తుంది రక్తం. పుట్టే రక్తాన్నే ఇవ్వం మనం. యేసుక్రీస్తు తన శరీరంలో ఉన్న ఎవరి రక్తపు బొట్టు వరకు ఈ భూమి మీద ఉన్న మానవాళి కొరకు ఇచ్చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ రాత్రి నేను ఈరోజు చెప్పే భాగం, రేపు చెప్పే భాగం చాలా ఇంపార్టెంట్, బాగా వినాలి. నిజానికి నేను ఈరోజు మాట్లాడేవి, రేపు మాట్లాడేవి మీరు గనక కరెక్ట్గా విన్నారు అంటే, యేసుక్రీస్తుల వారి త్యాగం మీకు అర్థమై మీరు జీవితకాలం అంతా ఆత్మీయ జీవితంలో మీరు చాలా బాగుంటారు. అలా చెప్తున్నాను. అసలు ఇప్పటి వరకు యేసుక్రీస్తుల వారి శిలువ త్యాగం అలా ఎందుకు జరిగిందో కూడా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. అది రేపు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. రక్తంతో రూపొందింది ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్న ఈ రక్షణ మార్గం. రక్తంతో ఏర్పడింది, రక్తంతో వచ్చింది. నీ చేతుల్లో ఉన్న లేఖనాలు, బైబిలు, నిబంధన, కొత్త నిబంధన ఆయన రక్తంతో వచ్చింది. బైబిల్ ఆయన రక్తంతో వచ్చింది. నువ్వు తీసుకున్న బాప్తిసం ఆయన రక్తం వలన ఏర్పడింది. ఏమంటే ఈరోజు నువ్వు హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నావంటే ప్రతి దానికి కారణం ఆయన రక్తం. మర్చిపోకు, ఆయన రక్తం, క్రీస్తు రక్తం. ఇంతకీ ఆయన రక్తం చిందించటం వల్ల మనకేం జరిగింది అంటే ఒక మాట చూపిస్తాను బైబిల్లో. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవాలి, జాగ్రత్తగా చదవండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏమంటే పదం చూడండి, ఫస్ట్ అక్కడ ఏమని ఉంది చెప్పండి. పదం ఏంటి చెప్పండి? ఆయనే అనుందా, ఆయన కూడా అనుందా? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఆయనే అంటే అర్థం ఏంటి? ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ఆయనే ఎవరాయన? ఇంతకీ యేసుక్రీస్తు. ఆయన గురించి మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకం. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానో తెలిసి ఈ పదం? యేసుక్రీస్తు అనగానే ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంట, ఆయన్ని ఒక దేశానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది మేధావులుగా పిలువబడుతున్న వాళ్ళు మతోన్మాదులుగా మారిపోయి
యేసుక్రీస్తు అనగానే మనకు సంబంధించిన వాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు. ఇది పరాయి మతం, పరాయి దేశం. బైబిల్ ఒక మత పుస్తకం. ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో బైబిల్ చదువుతూ అంటున్నారు, యేసుక్రీస్తుల వారు పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో గనుక ఆ దేశానికే దేవుడు, ఆ జాతికే దేవుడు అంటున్నారు. ఏమంటే ఇప్పుడు మీరు బైబిల్ చదువుకున్నారు కదా, మీ బైబిల్లో ఏమనుంది? ఇశ్రాయేలుకు శాంతికరమై ఉన్నాడు అనుందా? సర్వ హలో 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 రైట్. పిల్లరా, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు కొద్ది ఆలస్యం అయినా అటు ఇటుగా ఈరోజు రేపే మీరు దేవుడి సన్నిధిలో ఉంటారు. దయచేసి అందరూ ఇల్లు మర్చిపోండి, ఓకేనా? ఏం మర్చిపోవాలి? మర్చిపోయిన వాళ్ళు చేయొద్దండి. ఓకే, వెరీ గుడ్, సంతోషం. యేసుక్రీస్తు అనగానే ఒక మతస్థుడు, ఒక దేశస్థుడు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు చాలామంది. ప్రభు ఎవరో కరెక్ట్గా తెలియకపోతేనండి మన రక్షణ అనేది నిలబడదు. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభు ఎవరో కరెక్ట్గా మీకు తెలియకపోతే మీ రక్షణ అనేది నిలబడదు. ప్రభు దగ్గరకు వచ్చి కూడా మన భక్తి వృధా అయిపోతుంది. యేసుక్రీస్తు అనగానే సర్వలోక పాపములకు ఆయన ఏమైపోయాడట? శాంతికరమయ్యాడట, శాంతింపజేశాడు. పాపులకు శాంతికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఇంతకీ పాపులకు వచ్చిన ప్రమాదం ఏంటంటే, పాపం చేసిన వాడండి చచ్చిపోయిన తర్వాత భయంకరమైన నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలు. దేవుడు అనగానే ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది. దేవుడు అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే పరిశుద్ధుడు. అంతేనా? దేవుడు అనగానే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. భూమి మీద ఎక్కడైనా కనబడుతున్నాడండి పరిశుద్ధుడు అన్నవాడు? కనబడుతున్నాడా? లేడు. పరిశుద్ధుడైన దేవుడి పిల్లలు మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి అడ్డుగా మారిపోయింది ఏంటంటే పాపం. ఆ పాపానికి వచ్చిన జీతం మరణం. ఆ మరణంతో మనిషి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నాడు. బాబు, ఒక వీడియో మనం పంపించాను, నీకు ప్లే చేయగలవా? లారీలో కాలిపోతున్న వీడియో చూడొకసారి, జాగ్రత్తగా వినండి. మనిషి భూమి మీద 60-70 సంవత్సరాలు హ్యాపీగా ఉంటున్నాడండి. తింటున్నాడు, త్రాగుతున్నాడు, గెంతుతున్నాడు, మద్యం తాగుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు, చస్తున్నాడు. ఏమండి, ఈరోజు మనిషి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తల్లి లేడు, తండ్రి లేడు, చెల్లి లేదు, అన్న లేదు, గొడవలు గొడవలు గొడవలండి. మీకు 2 రోజులుగా న్యూస్ చూస్తున్నారో లేదో మీరు? పెదరాయుడు, ఎవరు పెదరాయుడు? పంచాయతీలు తీర్చాడు సినిమాలో. ఇప్పుడు కుటుంబానికి ఒక పెదరాయుడిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? కుటుంబంలో ఉన్న కన్న కొడుకు, చిన్న కొడుకు, మా నాన్నకి నాకు ఆస్తి గొడవలు అని చెప్పి మీడియాకి ఎక్కేశాడు. దెబ్బకి మోహన్ బాబు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు.
తెలుసా మీకు న్యూస్? అంటే డబ్బు ఆస్తి అనేది తండ్రిని కొడుకును కూడా విడగొట్టేస్తుందా? విడగొట్టింది. అంతకుముందు కొద్ది రోజుల క్రితం మీకు తెలియదు కాదు, రాజశేఖర రెడ్డి గారి పిల్లలు జగన్ గారికి వాళ్ళ చెల్లికి ఆస్తి గొడవలు. మా అన్న నాకు ఆస్తి ఇవ్వట్లేదంటది ఆవిడ మీడియాలోకి వచ్చి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? యేసుప్రభు చెప్పాడు, నరకమున వారి పొరుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ మాట్లాడుతాను నేను. ఇంతకీ మనిషి చచ్చిపోయిన తర్వాత వెళతానది ఆత్మ అయితే శరీరం ఇక్కడే ఉండిపోద్ది. 60-70 సంవత్సరాల తర్వాత శ్మశానంలో ఉండిపోద్ది అది. ఇంతకీ వెళ్ళిపోతున్నది ఏదంటే ఆరిపోయే అగ్ని అన్నడా, ఆరని అగ్ని అన్నడా? ఆరని అగ్ని ఉంటుందా? ఉంటుందా? మంట వేసుకున్నారు, చలి కాసుకున్నారు, చాలాసేపటికి చిరాకు వచ్చింది, ఆరిపోయాలనుకుంటే దాని మీద ఏమేస్తే ఆరిపోద్ది? నీళ్ళు వేస్తే ఆరిపోద్ది. ఆరిపోయిందా? ఆరిపోయింది. పొయ్యి మీద వంట చేసుకున్నారు, నేను మంటను ఆరిపోయాలనుకుంటున్నారు, ఆ కింద వాడు ఒక నాబు ఇస్తాడు, నాబు తిప్పగానే మంట ఏమైపోయింది? ఆరిపోయింది. ఈ మంట ఆరిపోతుంది. ఆరని మంట ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఈ మంటను ఆర్పేసిన వాళ్ళని ఎవరినైనా సరే వెళ్ళి సూర్యుడిని ఆర్పేయమని చెప్పండి, ఆరుతుందా? ఆరదా? ఆరదు. పోనీ ఆరటం అలా గురించి ఏమంటే దాన్ని ఆర్పేయడానికి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఎవడైనా మాడి మసి అయిపోయి వాడారిపోతాడు. అంటే దేవుడు ఆరని అగ్ని ఒకటి ఉంటుందని మనకు చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఆకాశంలో ఏం పెట్టాడు? సూర్యుని పెట్టాడు. ఇప్పుడు మాట్లాడుతాను నేను. బాబు వీడియో అవుతుందా? వెరీ గుడ్. మీకు ఇక్కడ వీడియో చూపిస్తాను, చూడండి, జాగ్రత్త చూడాలి. ఇప్పుడు ఒక ఆయన ఆరిపోయే అగ్నిలో పడ్డాడు. ఆరని అగ్నిలో కాదు, ఆరిపోయే అగ్నిలో పడ్డాడు. ఆరిపోయే అగ్నిలో పడిపోయిన ఆయన ఇక్కడేనండి, మన ఈస్ట్ గోదావరి హైవేలో నైట్ పూట చలి ఎక్కువైపోతుందని హీటర్ ఆన్ చేశాడు. హీటర్ ఆన్ చేస్తేనండి అది హీటర్ వేడెక్కిపోయండి ఎదురుగ్గా ఉన్న ఆగిపోయిన లారీని గుద్దేశాడు. హీటర్ ఎప్పుడైతే ఆన్లో ఉందో ఎదురుగ్గా ఉన్న లారీని గుద్దగానే లోపల మంటలు వచ్చేసాయి. ఆయన ఏమంటున్నాడో మీరు చూడాలి. కేకలు వేస్తాడు, జాగ్రత్తగా వినండి. ఆడియో జాగ్రత్తగా వినండి, ఆడియో మాటలు జాగ్రత్తగా వినండి. ప్లే చేద్దాం. ఆరిపోయే అగ్నిలో పడ్డాడా, ఆరని అగ్నిలో పడ్డాడా?
ఏమంటే అక్కడ కనుక ఒక నలుగురు ఐదుగురు పాపం అందుబాటులో ఉండి అతను బయటికి లాగటమో ఆర్పడానికి ఏదో ఒకటి వేయటమో ఆ అగ్ని కనుక తగ్గించుంటే అతను బతికేవాడండి. ఎవరు లేరు పక్కనే, ఒక్కడే ఉన్నాడు పాపం, తిరుగుతున్నాడు, రండి రండి అని కేకలేసుకుంటా. ఆ ముందున్న బండిని లాగుదామంటే ముందున్న బండి ఏమో ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు అది. ఆ లోపల బండిలో ఇరుక్కుపోయాడు. ఎవడైనా దగ్గరికి వెళ్దాం లాగుదామంటే అగ్గి భయం, వీడు కాలిపోతాడేమోనన్న భయం. ఎలా కేకలు వేశాడు, ఎలా మాడిపోయాడో మీరు చూసారా? మీరు చూడండి, ఆ చచ్చిపోయిన వ్యక్తిని లైవ్లో చూసిన వ్యక్తి కేకలేసేస్తున్నాడు, భయపడిపోతున్నాడు. అమ్మ బాబోయ్, కాలిపోయాడండి, చచ్చిపోతున్నాడండి. వెళ్ళరా, ఆరిపోయే అగ్గిలో పడితే బాధ ఎలాగుంటే, చచ్చిపోయిన తర్వాత పాపం చేసిన వాడు ఆరని అగ్నిలో పడితే ఆ బాధ ఇంకెంతగా ఉంటుంది మీరు ఆలోచించాలి. అది ఎంత వేదనండి, అది ఎంత తట్టుకోలేని బాధ అది. ఆరిపోయే అగ్గిలో పడిన వ్యక్తి ఇలా కేకలేస్తుంటే, ఆరని అగ్ని ఉందట మరణం తర్వాత, అందులో పడిన వాడండి జీవితకాలం కేకలండి, ఏడవటం, పళ్ళు కొరకటం, పళ్ళు కొరకటం, బాధండి. ఏమండి, నరకానికి వెళ్ళిపోయి అగ్గిలో పడి కాలిపోయి బాధపడుతున్న వాళ్ళు ఎవరి కొడుకు? పరలోకంలో ఉన్న దేవుని కొడుకు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు బైబిల్ తీయాలి, యెషయా గ్రంథం. భూమి మీద ఉన్న నా పిల్లలు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఆ భయంకరమైన నిత్యాగ్ని దండన నా పిల్లల్ని బాధ పెడుతుంది. తప్పించేవాడు కావాలి ఇప్పుడు నాకు, నా బాధను తీర్చేవాడు కావాలి ఇప్పుడు నాకు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం చూడండి బైబిల్లో. అందరు తీసుకోవాలి జాగ్రత్తగా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. వారు నా జనులనియు, అంటే మనం ఎవరి జనులు అట? దేవుడు జనులు అండి, దేవుడు మనుషులు అండి మనం అందరం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. చూసారండి, దేవుడు మనల్ని ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళంతా నా జనాంగం, నా పిల్లలు, వాళ్ళు అమాయకులు, వాళ్ళు అబద్ధాలు ఆడటం కూడా రాని పిల్లలు, అబద్ధములాడనేరని జనులనియు, అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. నా పిల్లలు నేను రక్షించుకోవాలి, నా పిల్లలు నాలాంటి వాళ్ళే, అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, నరహత్యలు చేయరు, ఎవరిని మోసం చేయరు, అందరిని ప్రేమిస్తారు, అందరి కొరకు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు, నా పిల్లలు అని. ఆ పిల్లల కోసం ఏం చేస్తున్నాడట తర్వాత మాటలో మీరు చూడండి. వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. భూమి మీద ఉన్న మనిషి బాధపడుతుంటే ఎవరికి బాధ వస్తుందట? పరలోకంలో ఉన్న తండ్రికి బాధటండి. మనం బాధపడితే పరలోకంలో ఉన్న తండ్రికి బాధటండి. వీళ్ళరా, చాలామంది దేవుడు అనగానే అవసరాల కోసం నమ్ముకుంటే చాలు, దేవుడు అనగానే ఉద్యోగం ఇస్తాడేమో చూడండి, దేవుడు అనగానే రోగం తీసేస్తాడేమో చూడండి అని దేవుడు అనగానే ఇలాంటి బంధాలు పెట్టుకున్నారు తప్ప, ఆయన నీ తండ్రి, మీ నాన్న, నీకు బాధ వస్తే బాధపడే అంత సున్నితమైన మనసు కలిగిన వాడు, నువ్వు బాధపడితే చూడలేనంత పిచ్చిగా ప్రేమించిన వాడు పరలోకపు కన్న తండ్రి. చాలా మందికి తెలియదండి దేవుడి గురించి ఇలాగా. ఏమంటే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, ఈ సభలు నిర్వహించిన వాళ్ళు కానీ, వాళ్ళ కష్టార్జితం అంతా పట్టుకొచ్చి దేవుడి సభలకు పెట్టడం ఏంటండి? వాళ్ళకి అర్థమైంది దేవుడి ప్రేమ. అమ్మో, మా నాన్న మేము సంతోషంగా ఉండాలని, మేము రక్షణలో ఉండాలి అని మా కొరకు చేసిన త్యాగాల ముందు మేము చేస్తాను ఈ కొద్దిపాటు త్యాగం ఏంటి అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ కష్టార్జితాన్ని ఇదిగో సభల రూపంలో ముందుకు తెచ్చారు. తండ్రి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారి యావత్ బాధలలో దేవుడు ఏం చేస్తాడట? బాధ నొందుతాడు. నా పిల్లలు నరకానికి వెళ్ళిపోయి ఆ భయంకరమైన ఆరని అగ్నిలో పడిపోయి బాధపడుతుంటే నేను తట్టుకోలేను కదా. ఇప్పుడు నా పిల్లల దగ్గరికి ఎవరు వెళతారు వాక్యం పట్టుకుని? తండ్రిగా నేను ఉన్నానని ఎవరు చెప్తారు? పాపం చెయ్యొద్దు, పాపం చేస్తే భయంకరమైన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాడు వాడు అని ఎవరు చెబుతారు? ఎవరు వేసుకుంటారు ఈ భారం భుజాలపైన? సువార్త భారం బాధ్యతగా ఎవరు చేస్తారు దీన్ని అని ఎదురు చూశాడండి దేవుడు. కారణం, నువ్వు నేను నరకానికి వెళ్ళిపోయి బాధపడుతుంటే ఆయన చూస్తూ
ఉండలేడు. మనిషికి వచ్చే ప్రతి బాధలోనూ దేవుడు ఏం చేస్తాడట? బాధపడతాడు. కన్న తల్లి కన్న తండ్రి అప్పుడప్పుడు మాట్లాడతారండి. వాడిని చూస్తే నా కడుపు తరుక్కుపోతుందండి అంటది తల్లి. కొడుక్కి ఏదైనా బాధ వస్తే, కూతురికి ఏదైనా బాధ వస్తే వాళ్ళు చూస్తే నా కడుపు తరుక్కుపోతుందండి, కన్న పేగండి, తట్టుకోలేకపోతానండి అంటది. ఎవడి నిన్నటి దినాన్న నేను ఆశ్చర్యపోయానండి ఒక సంగతి. మొన్నటి వరకు నేను ఇక్కడే ఉన్నాను, కాకినాడ సైడు మారేడుమల్లి ఏజెన్సీ ప్రాంతంలో సువార్తలకు వెళ్ళాం సభలకి. నిన్నటి దినాన్ని నేను ఒంగోలు వెళ్ళాను సభకి. ఒంగోలు నుంచి మరిచెట్లపాలెం అని ఒక ఊరు, అది బూదవాడ అనే ఊరికి సువార్తకి వెళ్ళాను. నిన్న ఒక రోజు సభకి వెళ్ళి వచ్చాను. నేను నిన్న 5 ఆ టైంలోనండి ఒంగోలులో దిగాను. ఒంగోలు బస్ స్టాండ్లో దిగి, ఒంగోలు బస్ స్టాండ్ నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు ఉంటుంది, అది మరొక బస్సు ఎక్కాను. నేను ఎక్కిన బస్సులోనండి ఒక 80 సంవత్సరాల పెద్ద ఆవిడ కూర్చుందండి. 80 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. బస్సు కదులుతుంటే పడిపోతుంది. ఈ చేతిలో ఒక బ్యాగ్ ఉంది, ఈ చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది. ముసలావిడ, 80 సంవత్సరాల ముసలావిడ 2 చిన్న చిన్న బ్యాగులు వేసుకుని బస్సు ఎక్కింది. తూలిపోతుంది. బస్సుకు తెలుసు కదా వయసులో ఎలాగుంటారు, మనమే తూలిపోతాం బస్సులో. పట్టుకున్నాను, కూర్చోబెట్టాను. నా సీట్లో నేను కూర్చున్నాను. కరెక్ట్గా నేను ఏ ఊర్లో అయితే దిగినా ఆవిడ నా వెనకాల అదే ఊర్లో దిగింది. దిగగానే నన్ను తీసుకెళ్ళడానికి ఒక తమ్ముడు వచ్చాడు ఆటో వేసుకుని. నేను ఆటోలో ఎక్కిపోతూ ఆవిడ చూశాను, అక్కడ నిలబడి ఉంది. తమ్ముడు ఈ ఊర్లోనే దిగింది ఆవిడ, పెద్ద ఆవిడ, చాలా ఇబ్బంది పడుతుంది, ఒకసారి వెళ్ళి అడిగంటే ఎక్కడికి వెళ్తావమ్మా అంటే, మేము సభ ఎక్కడైతే పెడతామో పక్క కాలనీ అట ఆవిడది, నేను అటే వస్తానంటే నేనే ఎక్కించుకున్నాను లోపలికి. ఎక్కించుకున్న తర్వాత మనం ఎవరు కనపడినా ప్రభు కోసం చెప్తాం కదండి. ఏటమ్మా ఈ 80 ఏళ్ళ నీ వయసు ఎంత అని అడిగాను. 80 ఏళ్ళు అయినా అంటుంది. 80 ఏళ్ల వయసులో నువ్వు నడిచి నడవలేని వయసులో ఈ బ్యాగులు ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగానండి. మొత్తం వివరాలు అడిగాను ముందు. ఆవిడ చెప్తుందండి, ఒకే ఒక కూతురటండి ఆవిడకి. కూతురు చచ్చిపోయిందట. కూతురు కన్న కొడుకున్నాడు మనవడు. ఆ మనవడికి పోలియో వచ్చేసిందట. మంచం మీద ఉండిపోయాడు. ఇక పోషించడానికి ఎవరో లేక నేను హోటల్లో పనిచేయడానికి వెళ్ళి వస్తానని అంటుంది. వయసు 80 ఏళ్ల వయసులో 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి హోటల్లో ఎవడు సాయంత్రం డ్యూటీ అయిపోయినంటే మళ్ళా బస్సు ఎక్కి మళ్ళా వాడికి కవర్లు ఏంటని అడిగితే ఒక కవర్లో టిఫిన్లో, ఒక కవర్లో భోజనం ఉందండి. వాడికి భోజనం పట్టుకుని వస్తుంది. నిజంగానండి చలించిపోయానండి, నేను చలించిపోయాను. మీకు ఏమీ ఆసరా లేదమ్మా అంటే, ఆసరా ఏమి లేదయ్యా, వాడికి వికలాంగుల పెన్షన్ వస్తుంది, దాంతో అలా గడుపుతున్నాం, అవి సరిపోవు కదా, అందుకే డ్యూటీకి వెళ్తానని అంటుంది. కొన్ని డబ్బులు తీసి చేతిలో పెట్టాను, ప్రభు కోసం చెప్పాను. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటేనండి, వయసు ఎంత ఆవిడికి? 80 ఏళ్ళు. 80 ఏళ్ల వయసులో ఆవిడ శరీరమే ఆవిడికి సహకరించదు, మనవడికి ఎందుకు సేవ చేస్తుందో నాకు చెప్పాలా. ఎందుకు సేవ చేస్తుంది? ప్రేమ. నా కూతురు కొడుకండి, నా మనవడండి అంటే వాడు ఇప్పుడు రోడ్డు మీద వదిలేసింది అనుకోండి, వాడికి ఎవడెడతాడో తిండి మంచాన్ని ఉన్నవాడికి? అంటే ప్రేమ. వాడు బాధపడకూడదు. నా శరీరం కుషించిపోతున్నా, నేను నా శరీరం సహకరించకపోయినా ప్రేమ. చూసారా, మనుషులకే ఇంత ప్రేమ ఉంటే మనలందరినీ కన్న పరలోకపు తండ్రికి మన మీద ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించాలి. ఈ రాత్రి మనవడికి ఈవిడికి ఎప్పటి నుంచి పరిచయం, మనవడికి ఈవిడికి ఎప్పటి నుంచి బంధం అంటే మహా అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ల నుంచి బంధం. అది నిన్ను నన్ను దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు సృష్టించాడు. నువ్వు రావాలని, నేను రావాలి అని ఈ జగత్తులోనికి ఈ రూపాలతో ఎదురు చూసిన నీ కన్నతండ్రి నిన్ను ఇంకెంత బాగా ప్రేమిస్తాడు. అంత బాగా ప్రేమించిన నువ్వు ఈ భయంకరమైన పాపాన్ని నీ శరీరం మీద ఉంచుకుని చివరికి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే నిత్యాగ్ని దండంలోకి వెళ్ళి కాలిపోతుంటే చూడగలరా నీ తండ్రి? చూడలేకపోయాడండి. చూడలేకపోయి ఒక మాట అంటాడు అక్కడ, మీరు చదవాలి ఇప్పుడు అది. మనకున్న యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. తర్వాత మాట చదవండి అక్కడ, ఆయన సన్నిధి దూత వారిని రక్షించడానికి రెడీ అయిపోయిందట. డాడీ నువ్వు బాధపడకూడదు. ఎవరనుకున్నారు సన్నిధి దూత అంటే? దేవదూత అనుకునేరు. దూత అంటే అర్థం ఏంటంటే మధ్యవర్తి అని అర్థం. దూత అనగానే మధ్యవర్తి. ఆయన సన్నిధిలో ఒక దూత ఉందట. ఎవరా దూత? నరులకు దేవునికి మధ్యవర్తి. ఎవరు? యేసుక్రీస్తు. డాడీ
నీ బాధ నేను చూడలేకపోతాను డాడీ, నేను వెళతాను, నేను వాళ్ళని రక్షిస్తాను. నాయనా రక్షించడం అంత ఈజీ కాదు నాయనా, రేపు చెప్తాను. రక్షించడం అంత ఈజీ కాదు నాయనా. వాళ్ళు మామూలుగా చెప్తే మారి మంచివాళ్ళు అయిపోయే మనుషులు కాదు నాయనా, పాషాణం అయిపోయారు నాయన. వాళ్ళని మార్చడం చాలా కష్టం నాయనా. చివరికి నువ్వు సిలువలో నీ రక్తం అంతా కారిస్తే కానీ వాళ్ళు మారరు నాయన అంటే రెడీ డాడీ, నేను దానికి సిద్ధం. నేను వాళ్ళు మారాలి, నా రక్తం అంతా పోయినా పర్వాలేదు, నా జీవితం అంతా పోయినా పర్వాలేదు, నా దేహం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు రక్షించబడాలి. నీ బాధ నేను చూడలేకపోతున్నాను, నేను వెళతాను అని ఆయన సన్నిధిని ఉన్న దూత రక్షకుడిగా మారి లోకానికి వచ్చిందట. ఎవరా దూత? యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, దేవుడి సన్నిధిలో ఆయన పక్కనే ఉన్న దైవ సమానుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు. నేను వెళతాను డాడీ అనగానే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలంలో యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి బైబిల్లో. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడట. ఇంతకీ వచ్చింది దేవుడా, దేవుని కుమారుడా? దేవుని కుమారుడు వచ్చాడు. చాలా మంది తెలియక దేవుడు వచ్చాడు అంటారు. కాదండి, తండ్రి. ఆయన సుప్రీం, ఆయన ఎక్కడికి రాడు. ఆయన వస్తే ఈ లోకం తట్టుకోలేదండి. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని రూపం, మహారూపం అది తండ్రి. ఆ తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులను రక్షించడం కోసం, ప్రాణం పెట్టడం కోసం ఎవరిని పంపించాడు అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అంటే వచ్చింది ఎవరిప్పుడు? యేసుక్రీస్తు. బాగా వినాలి, ఇక్కడ బాగా వినాలి. చాలా మంది ఇది అర్థం కాక, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఎప్పుడు దేవుడు నిర్ణయించాడంటే 2024 సంవత్సరాల క్రితం. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో ఉన్న దేవుని పక్కనే ఉన్న దైవ కుమారుడు మానవ రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు అని చెప్పాలి. కానీ క్రైస్తవులు ఏం చెప్తారు? ఇక్కడే పెద్ద మోసం జరిగిపోతుంది, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. చాలామంది లోకంలో ఒక సామెత చెప్తారు, వాడి కంటుతోనే వాడు వేలు పొడుచుకున్నాడట, వాడి వేలుతోనే వాడి కంటును పొడుచుకున్నాడట. మనోళ్ళకి సత్యం తెలియక ఏమంటే ఏసు పుట్టాడా వచ్చాడా? ఏమని చెప్పాలి నువ్వు సువార్త? నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు అనుకో. మానవ రూపం ఎత్తాడు, దాన్ని పుట్టుక అని చెప్పింది బైబిల్, నీకు అర్థం కావడానికి. జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఉన్న యేసుక్రీస్తుల వారు ఈ జగత్తులోనికి 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. బాగా వినాలి. వచ్చాడు, సమస్త మానవాళి కొరకు రక్షణ ఇచ్చాడు. అదే రక్షణలో ఈరోజు నువ్వు నేను ఉన్నాం. కానీ జాగ్రత్తగా వినాలి, ఇక్కడ వచ్చిన ఆయన ఎవరనుకుంటున్నారు? ప్రాణం పెట్టిన ఆయన ఎవరనుకుంటున్నారు? ప్రాణం పెట్టిన ఆయన స్థితి లేదా ఆయన ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో ఈ రాత్రి మీకు బాగా అర్థం చేయిస్తాను. ఎందుకంటేనండి, ఈరోజు క్రైస్తవ్యానికి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే ప్రభు గురించి సరిగా అర్థం కాక, నేను నిజంగా చెప్తున్నాను ఓపెన్గా, ఆయనకి సరిగా విలువ ఇవ్వటం లేదు. చాలామంది క్రైస్తవులు విలువ ఇవ్వటం లేదు. యేసుక్రీస్తుల వారికి విలువ ఇవ్వటం లేదు. మళ్ళా చెప్తున్నాను గంటాపదంగా. ఇది ఎందుకు తెలుసా? ఎలా చెప్తాను తెలుసండి? ఇది 2-3 కూడుకున్న చోట ఎవరుంటారు? దేవుడు ఉంటాడా? అంటే మీ ఆదివారం ఆరాధనలో మీ సంఘాలకు మీరు వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన వచ్చేసి ఉన్నాడు ముందే. మీరు ఎప్పుడు వెళ్తారు చెప్పండి ఆరాధనకి? మీ పనులు అయిపోతే, బట్టలు ఉతకటం అయిపోతే, అయ్యగారు తెచ్చిన చికెన్ కూర వండటం అయిపోతే వెళతారు. అవ్వకపోతే వెళ్ళరు. ఏమా రాలేదు ఈ వారం గుడికంటే? పని ఎక్కువైపోయింది అయ్యగారు. అక్కడొచ్చి ఎవరు కూర్చున్నారు?
యేసుక్రీస్తుల వారు నువ్వు వస్తావని నీ రాక కోసం సన్నిధికి వచ్చి అక్కడ కూర్చుంటే, ఆదివారం ఆరాధనలో కానీ, ఇదిగో ఈరోజు జరుగుతున్న ఈ సభల్లో కానీ, ఎక్కడ దేవుడి పిల్లలు కూర్చుంటే, ఎక్కడ సంఘము కూర్చుంటే అక్కడికి ఆయన వస్తుంటే మనం టైంకి వస్తామా చెప్పండి? రాము. ఇప్పుడు చెప్పండి, ఆయన అంటే భయమా మనకి? ఆయన గౌరవిస్తున్నామా? సరిగా మీరు చెప్పండి. మీ ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చారు, వస్తానని ముందే చెప్పాడు. మీరు ఎప్పుడు వచ్చి కూర్చుంటారు ఇక్కడ? అమ్మ బాబోయ్, ఎమ్మెల్యే గారండి ముందే వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి, మా ఊరు కరెంట్ కట్ చేసేస్తాడు, మాకు రోడ్లు వేయడం మానేస్తాడు, లేదంటే మా రేషన్ కార్డులు తీసేస్తాడు, మా పింఛన్లు తీసేస్తాడు కనుక, అమ్మ బాబా అయ్యగారు 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 అతను రాకమునిపై వచ్చి ఓ తడ్డోపతానాలు కూర్చుంటారు. అయ్యగారు ఎప్పుడో వస్తాడు, 1 గంటకు వస్తానన్నవాడు 3 గంటలకు వస్తాడు. తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, వాటర్ ప్యాకెట్లు తాక్కుని వస్తాడట. అలాగే కూర్చుంటారంట ఆ రాజకీయ నాయకుల పార్టీల్లో. సభలో గనక ఒక్క అరగంట ఆలస్యమైందంటే తిడతారండి కన్వీనర్లని. మేము బీపీ పేషెంట్లు, మేము షుగర్ పేషెంట్లు, ఏం వాక్యమో ఏనాయన వదలలేదు, ఆయన గంటల తరబడి చెప్తున్నాడు. ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆ పార్టీలో అలాగ అంటావా? ఆ మీటింగ్లో అంటావా అలాగా? 1 గంటకు వస్తానన్నవాడు 4 గంటలకు వచ్చినా సరే నోరు మూసుకుని బిస్కెట్ ప్యాకెట్ తింటా కూర్చుంటారు అక్కడ. ఏమన్నా అతనికి ఇచ్చిన విలువ, నేను గౌరవించొద్దని చెప్పడం లేదు రాజకీయ నాయకుల్ని, అతనికి ఇచ్చిన విలువైన సన్నిధికి వస్తానా యేసుప్రభుకి ఇచ్చావా అని అడుగుతున్నాను నేను. ఇచ్చారా? ఎవరు? ఇంకోటి చెప్తాను. యేసుప్రభుని సరిగా గౌరవించకపోవడానికి కారణం ఏంటంటే, అసలు ఆయన ఎవరో కరెక్ట్గా తెలియదు క్రైస్తవులకి. నిజంగా చెప్తున్నాను, ఆయన ఎవరో కరెక్ట్గా తెలియదు క్రైస్తవులకి. పరిచయం చేస్తాను యేసుప్రభుని, జాగ్రత్తగా వినండి. ఆయన్ని గౌరవించడం లేదు. ఎలా చెప్తాను తెలుసా? ఇంకోటి చెప్తాను మీకు అర్థం కావడానికి. మీరు ఏదైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్ళికి వెళ్ళిన దగ్గర ఒక గ్రంథం రాస్తా కూర్చుంటాడు ఒక ఆయన. ఏం గ్రంథం అది? కట్టేతల గ్రంథం. దాని గ్రంథం అని ఎందుకు అన్నానంటే, బైబిల్ని కూడా దాయరండి మీరు. మీ కూతురు పెళ్లికి రాయించిన కట్నాల పుస్తకం ఎక్కడని చెప్పండి ఎవరైనా? ఎక్కడని చెప్పాలా? బీరువాలో ఉంది. బైబిల్ బీరువాలో పెడతానన్న వాళ్ళు చేయొద్దండి. ఎంత భద్రంగా దాచారండి దాన్ని. ఏది? కట్టేతల పుస్తకం. అదంత భద్రంగా దాస్తారు. ఎందుకంటే పొరపాటున ఎవడ పెళ్ళికైనా వెళ్ళేటప్పుడు ముందే గ్రంథం ఓపెన్ చేస్తాడు ఇంట్లో. అంతే కదండి? గ్రంథం ఓపెన్ చేసి అందులో ఆడు 100 రూపాయలు వేసాడా, 500 వేసాడా, 400 వేసాడా, గ్రంథం ఓపెన్ చేసి గ్రంథం చెప్పిన తర్వాత గ్రంథాన్ని తోచా తప్పక పాటిస్తారు. బైబిల్ని కూడా పాటించరు అంతలాగా. ఆడు 100 రూపాయలు వేసాడంటే, 100 వేసాడు కనుక ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళి ఎంత వేయాలి? ఒక 50 రూపాయలు. ఇంకా మన దయా వాడు ప్రాప్తం అనమాట. అంతే కదండి? ఇంకా కొంచెం మనసు కలిగితే 200. ఇక్కడో మాట్లాడుతాను. గ్రంథంలో ఆడి పేరు లేదు అంటే ఆడు మీకు ఏ కానుకే వేయలేదు. మీరు ఒట్టిగా పెళ్ళికి వెళ్ళి వచ్చేయడానికి కుదరదు, ఎంతో కొంత వెయ్యాలి. మరీ ఆడికి లేకపోతే మనకు ఉండాలి కదండి, తినేసి ఏమొస్తాం కదండి, పెళ్ళి కదండి వెయ్యాలి. నేను అడుగుతున్నానండి, పెళ్ళికి కట్నం 10 రూపాయలు రాయించాను అన్న వాళ్ళు చేయొద్దండి. రాయించారా? 10 రూపాయలు రాయించారా ఎవరైనా? రాయించరు. మినిమం ఎంత రాయిస్తారు? మరి డెడ్ జీప్ అంటే 116 రూపాయలండి. అంతేనా? 116 అంటారు దాన్ని. బాగా వినాలి ఇక్కడ మీరు. వాడెవడో తెలియకపోయినా నీ కానుక వేయలేదన్నా వాడికి ఎంత వేసి వచ్చావు పెళ్ళిలో? 116 వేసావు. ఆదివారం గుడికి వచ్చినప్పుడు కానుక ఎంత వేస్తారు చెప్పండి? ఓపెన్గా మాట్లాడతాను నేను. సేవకులను అడిగితే చెప్తారు, అన్ని చిరిగిపోయిన 10 రూపాయల నోట్లు. మార్కెట్లో తీసుకొనివి మారనివి కూడా ఎక్కడ వేస్తారు తెలుసా? భక్తులు కానుకల సంచులు వేస్తారు. ఎవడు మెజారిటీ కానుకల సంచులు ఎక్కడినప్పుడు అన్ని ఏ నోట్లు ఎక్కువ ఉంటాయి తెలుసండి? ఏ నోట్లు ఎక్కువ ఉంటాయి తెలుసా? చిరిగిపోయినవి. అవి కూడా ఖచ్చితంగా 10 రూపాయల నోట్లే ఎక్కువ ఉంటాయి. ఏమన్నా మాట్లాడుతాను నేను. ఈరోజు పిల్లలోడు షాప్కి వెళ్ళినప్పుడు కూడా నాన్న పప్పలు కొనుక్కుంటానంటే వాడికి ఎంత ఇస్తారు చెప్పండి? ఎంత ఇస్తారు వాడికి? 5 రూపాయలు ఇవ్వండి, తిరిగి అదే కాయిన్ మొఖాన్ని వేసి కొడతాడు. ఇప్పుడు ఏం కొనుక్కోమంటావు 5 రూపాయలతో అని? పిల్లోడు పప్పలు కొనుక్కోవాలన్నా 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు కదండి. గుడిలో మనం దేవుడికి వేసేది అంతా నిన్ను రక్షించడానికి రక్తం పెట్టిన ఆయన దగ్గరికి కానుక ఇస్తున్నావు.
దాని పేరేంటి చెప్పండి. ఆ తెచ్చేదానికి ఏమని చెప్తారు? కానుకలు అంటున్నారు కదా. యేసుప్రభుకి ఏ కానుక ఇస్తాం మనం ప్రతి వారం? పిల్లలు పప్పలు కొనుక్కోవడానికి ఇచ్చే 10 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మనం గౌరవిస్తున్నామా? మరి నిజంగా ఓపెన్గా మాట్లాడుకుందాం. మన గౌరవం ఆయనంటే రక్తం చిందించి ప్రాణం పెట్టిన ఆయనకి నువ్వు ఇచ్చే విలువ అదా? ఎవడైనా ఇది అందరినీ అంటం లేదు, 10 రూపాయలు వేసే వాళ్ళని అంటున్నాను. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. సభలు పెట్టిన వాళ్ళని ఎందుకు అంటాను? ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టారు, లేని కదా అంటుంటాం. మిమ్మల్ని అంటున్నాను, ఎవరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళని అంటున్నాను. అలా అడ్డామనుకోండి, ఈ పాస్టర్లు అందరూ డబ్బుల కోసం ప్రసంగాలు చేస్తారండి. ఇదోటి మళ్ళీ మాకెందుకు మీ డబ్బులు, మీరు మూటలు కట్టుకుని పరలోకం తెచ్చుకోండి. అయ్యి మీరు దైవ కార్యక్రమాలు పెట్టుకోండి, మాకు ఇవ్వమని ఏం చెప్పం మేము. ఇలా మీటింగ్లు పెట్టండి, వార్త చేయండి మీ ధనంతో. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి, భూమి మీద కూర్చుకోవద్దు. కూర్చుకున్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు నేను పట్టుకెళ్ళేది ఏమీ లేదు ఇక్కడి నుంచి. సత్క్రియలు అనే ధనం కూర్చుకోమని చెప్పింది బైబిల్. వార్త కార్యక్రమాలు మాకు ఇమ్మని మేము ఎప్పుడు చెప్పం. అలాంటి ప్రసంగికులం కాదు మేము. పిల్లరా, యేసుక్రీస్తుల వారు ఎవరో తెలిస్తే ఆయన ఎలా గౌరవించాలో నీకు తెలుస్తుంది. ఎవరో తెలుసా యేసుప్రభు అంటే? ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పాడు కదా, ఆయన బాప్తిస్మం ఇచ్చేసాడు కదా, గుడికి వెళ్ళి వచ్చేస్తున్నాను కదా, నాకు రక్షణ ఈజీగా వచ్చేసింది కదా నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎవరో కరెక్ట్గా చెప్తాను. భయం లేని వాళ్ళందరికీ భయం వేస్తుంది ఆయన అంటే. ఎవరనుకుంటున్నారు యేసుప్రభు అనగానే? కొలసి పత్రిక తీయండి, బైబిల్ తీయండి జాగ్రత్తగా. ఎవరు యేసుక్రీస్తు అంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు, ఏమండి బాగా చదవండి, ప్రతి పదం ఇంపార్టెంట్. అది మీకు యేసుప్రభు అర్థం కావాలి అన్నా, మరలా చెప్తున్నాను, మత్తయి, మార్కు, లోకా, యోహాను 4 సువార్తలు అర్థం కావాలి అన్నా ఈ కొలసి పత్రిక 1వ అధ్యాయం 16, 17 మీకు బాగా అర్థం అవ్వాలి. మళ్ళీ నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. అక్కడ ఏలయనగా ఆకాశమందున్నవియు అన్నాడు. ఆకాశంలో ఏమున్నాయి? ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు. గ్రహాలు ఉన్నాయి, ఎన్నో తెలీదు. మన భూమి లాంటి గ్రహాలు, గురుడు, బుధుడు, ఏమంటే కొన్ని గ్రహాలు ఉన్నాయి. కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం అనగానే ఇంత చిన్నది అనుకుంటారేమో, ఇలా చూడగానే చిన్నది కనబడుతుందని. ఎంత ఉంటుందో తెలుసా నక్షత్రం? మనం ఉంటున్న ఈ భూమి కంటే కొన్ని లక్షల రెట్ల పెద్దవి నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం. అలాంటి ఒక్కొక్క నక్షత్రం మన భూమి కంటే కొన్ని లక్షల రేట్ల పెద్దవైన నక్షత్రాలు ఆకాశంలో ఎన్నున్నాయి? కోట్లు కోట్లు. ఒకసారి లెక్కేయండి. అసలు ఈ రాత్రి నిద్రపడదా లెక్కలని వేస్తే? అంత పెద్ద పెద్ద నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఆకాశమందున్నవియు అంటే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఆ తర్వాత మనకు కనబడుతున్న సూర్యుడు, చంద్రుడు, గ్రహశకలాలు, ఇంకా చాలా ఆస్ట్రాయిడ్స్ అని ఇంకా చాలా తిరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. జాగ్రత్తగా వినండి. ఆకాశమందున్నవియు. నెక్స్ట్ భూమి అందున్నవియు. ఎన్నున్నాయి భూమి మీద? భూమి మీద తెలయేర్లు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఈ భూమి అడుగున బంగారం ఉంది, వెండి ఉంది, గ్యాస్ ఉంది, కొన్ని వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగిన భూమి ఉంది. ఈ భూమి గురించి చెప్తున్నాడు అక్కడ. భూమి అన్నాడు, ఆ భూమి మీద ఉన్నవియు అన్నాడా. తర్వాత భూమి అందున్నవియు. నెక్స్ట్ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. ఏమండి ఈ ప్రకృతిలో ఆకాశంలో 2 రకాలు ఉంటాయి, కనబడేవి, కనబడనివి. కరోనా వైరస్ వచ్చింది, అందరికీ వచ్చిందా? వచ్చింది. ఎవరికైనా కనబడిందా వైరస్ ఎలాగుంటుందో? శాస్త్రవేత్తలు టెలిస్కోప్లో చూస్తే కనబడుతుంది. అది చాలా చిన్నది, కనబడని ఉంటాయి. అలాంటివి ఎన్నున్నాయో మన చుట్టూ మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చెయ్యి హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఒకసారి టెలిస్కోప్ కింద పెట్టి చూడండి దాన్ని, మీ చేతి నిండా ఏం కనబడతాయి? పురుగులు. పెరుగంటే ఇష్టమా అందరికీ? పెరుగంటే నాకు ఇష్టమన్న వాళ్ళు చేయొద్దండి. పెరుగంటే ఏంటో తెలుసా? ఒక్కసారి పెరుగుని కనుక పట్టుకెళ్ళి హబుల్ టెలిస్కోప్ కింద పెట్టి ఒక్కసారి చూసామని జీవితంలో పెరుగుతావు నువ్వు. పెరుగంటే ఏంటనుకుంటున్నారు? పురుగులు అవన్నీ.
కాకపోతే మంచి పురుగులు, నీ శరీరానికి మంచి చేసే పురుగులు. పాలు కుళ్ళిపోతే పెరుగు అవుతుంది, దాని నిండా పురుగులే. పెరుగంటే పురుగులు, కానీ మంచి పురుగులు, నీ శరీరానికి కావలసిన పురుగులు. అంటే నీ కళ్ళ ముందు కనబడే ఉన్నాయి, కనబడని ఉన్నాయి. గాలి కనబడుతుంది ఎవరికైనా? కనబడదు. నీళ్లు కనబడతాయా? కనబడతాయి. కనబడే ఉన్నాయి, కనబడని ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను. సింహాసనాలు అంటే అధికారాలు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం. నెబుకద్నెజరు దానికి రాజు. సింహాసనాలు అంటే అవి. తర్వాత మాదీయ పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమా, ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. ఇప్పటికీ దేశాలకు విభాగింపబడి ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క న్యాయాధిపతి కానీ లేదా ఒక్కొక్క ప్రధాని కానీ ఒక్కొక్క అధ్యక్షుడు కానీ ఎప్పటికీ దేశాలను పరిపాలిస్తున్నారు కదా. ఆ సింహాసనాలు అంటే అధికారాలు అయినా సరే బాగా వినాలి. ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కనబడనివి, కనబడేవి, తర్వాత సింహాసనాలు, అధికారాలు, ఏ కుర్చీలో ఎవరు కూర్చోవాలో అవి సింహాసనములైనను, నెక్స్ట్ ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారమైనను, సర్వమును. సర్వమును ఆ పదవాండలు సర్వమును, టోటల్ ఏ టు జెడ్ అని అర్థం. దానికి సర్వమును అంటే అర్థం ఏంటంటే ఏ టు జెడ్. ఆకాశం, భూమి, అధికారాలు, మనుషులు, ప్రధానులు, సర్వం ఏ టు జెడ్ అన్నాడంతే. సర్వమును, తర్వాత సర్వమును ఆయన యందు సృజింపబడును. ఎవరైనా యేసుక్రీస్తు. నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళక మునుపు అక్కడ వచ్చి కూర్చుంటున్న ఆయన ఎవరో తెలుసా? ఈ ప్రపంచం పైన పెత్తనం చలాయిస్తున్న అధికారి. ఎవరనుకున్నావు యేసుప్రభు అంటే? ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియక ఆయన మతస్థుడండి, ఒక దేశానికి సంబంధించిన వాడండి. కాదు, ఆకాశానికి ప్రభువు, భూమికి ప్రభువు. కనబడేవి, కనబడనివి సర్వం ఆయనకి సెల్యూట్ చేస్తాయి. అవి ఏవైనా సరే. ఒక మాట అడుగుతాను, మీకు అర్థం కాదని చెప్తున్నాను. సర్వము ఆయన వల్ల సృజింపబడ్డాయా? సర్వము ఆయన కిందే ఉంటాయా అంటే అవును. ఏంటండి మాకు సాక్ష్యం అంటారా? ఒక సాక్ష్యం జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. ఏంట సాక్ష్యం అంటే, అపోస్తులు యేసుక్రీస్తుల వారు అలా పడవలో వెళ్ళిపోతున్నారు సముద్రం మీద. సముద్రంలో ఏమొచ్చింది? సడన్ గా తుఫాన్ లేచింది. ఆయనేమో నిద్రపోతున్నాడు. వీళ్ళు అల్లిపోయారు, గుడ్డు అల్లిపోయినట్టు. ప్రభువా తుఫాన్ వచ్చింది, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లేకపోతే వెళ్ళి ఎవరిని? యేసుప్రభుని. లేచిపోయిన తర్వాత ఏంటి పేతురు? అయ్యో తుఫాన్ అండి మేము చచ్చిపోతున్నాం అంటే, అమ్మ బాబోయ్ తుఫాన్, మోకాలు వేసి ప్రార్థన చేద్దాం అన్నాడేటి? అనడా? మీరు తుఫాన్కి భయపడుతున్నారేంటి? ఇక్కడ ఉన్నది ఎవరు? వాళ్ళు. పడవలో ఉన్నది ఎవరిక్కడ? క్రియేటర్, సృష్టికర్త. నీ పడవలో ఉంటే, మీ పక్కన ఉంటే సృష్టి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఒకే ఒక డైలాగ్, గాలి, సముద్రమా నిశ్శబ్దం అనడంతే. నిజంగా కుక్క పిల్ల అణిగిపోయినట్టుగా మిక్కిలి నిమ్మలమాయను అన్న పదం ఉంటుంది అక్కడ. గాలి, సముద్రం ఏమైపోయినట్టు ఆయన మాటకి? మిక్కిలి నిమ్మలమాయను. గాలి ఆగిపోవటం ఏంటండి ఆయన గద్దిస్తే? సముద్రం ఆగిపోవటం ఏంటండి ఆయన గద్దిస్తే? ఎప్పుడైనా తుఫాన్ వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళి గాలి ఆగు అనండి, మిమ్మల్ని ఎత్తుకుని వెళ్ళిపోద్ది. గాలి నీ మాట విందో? గాలి నా మాట విందో? సముద్రం నా మాట వింటదా? విందో. సముద్రం నీ మాట వింటదా? విందో. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త మాట అయినా సముద్రం వింటదేమో అడగండి. తుఫాన్ లేచినప్పుడు అయ్యగారు ప్రకటన ఇస్తాడు. ఏమని? బంగాళాఖాతం మించి తీరం దాడుతుంది అంటాడు. అదేమో ఇటు వచ్చి ఇక్కడ పడుతుంది విశాఖపట్నంలో. ఏరా తీరం దాటలేదంటే, దాని ఇష్టం అండి, నేనేం చేస్తానండి, అంచనా వేసాను అంతే. అది ఎటు వెళ్తుందో నాకు కూడా తెలీదు. అంతా వచ్చి కొట్టుకుపోయిన తర్వాత నేను పేర్లు మాత్రం పెడతాను, హీరోయిన్ల పేర్లు పెడతాను తుఫాన్లకి. లైలా తుఫాన్ అని, కత్రినా తుఫాన్ అని. చేతకానోళ్ళు వీళ్ళ గొప్పలు ప్రపంచానికి. ఇప్పుడు ఆకాశాన్ని, భూమిని, గాలిని సరెండర్ అయిపోతున్నాయి ఆయనకి. ఆయన మహనీయుడు. ఎవరనుకుంటున్నారు యేసుప్రభు అంటే? సృష్టికర్త, సర్వానికి ఆధార సంభూతుడు. తర్వాత చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. సమస్తమును, సర్వమును ఆయన ద్వారా కలిగాయి, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు
అబ్బా ఏటంటే ఆ పదం, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆయన లేకపోతే ఇవేవి ఉండవా? ఉండవు. ఆధారభూతుడు అంటే మీకు అర్థం కావడానికి ఒకటి నేను ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి చేస్తాను మీకు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఇగో బాటిల్ చూస్తున్నారా అందరూ? బాటిల్ చూస్తున్నారా? ఈ బాటిల్ గాల్లో నిలబడిందా? ఇప్పుడు నిలబడింది. నిలబడిందా? నిలబడింది. ఎంతసేపు నిలబడుతుంది చెప్పాలి నాకు? ఎంతసేపు నిలబడుతుంది? నేను పట్టుకున్నంతసేపు. నేను వదిలేస్తే అంటే ఇప్పుడు బాటిల్కి ఆధారం ఎవరు? నేను. ఓకేనా? ఈ బాటిల్కి ఆధారం నేను. ఆకాశానికి ఆధారం, ఆకాశానికి ఆధారం యేసుక్రీస్తు. భూమికి ఆధారం యేసుక్రీస్తు. ఆయన గనక ఇలా విడిచేశాడా, భూమి మీద ఎవ్వడు బ్రతకడు. ఆకాశంలో ఉన్నవి ఏవి కూడా సక్రమంగా పనిచేయవు. సూర్యుడు రాడు, చంద్రుడు రాడు, నక్షత్రాలు రాలిపోతాయి. టోటల్గా ఈ ప్రకృతి అంతా ఏమైపోతుందో తెలుసా? లయమైపోద్ది. ఏమనుకుంటున్నారు ఆయనంటే? అంతటి మహాశక్తి కలిగిన యేసుక్రీస్తుల వారు నిన్ను రక్షించడానికి మానవ దేహం ఎత్తి లోకానికి వచ్చి నీకు రక్షణ ఇచ్చి, చక్కగా గుడిచ్చి, సన్నిధి ఇచ్చి, బైబిల్ ఇచ్చి, ఏమంటే నిన్ను రక్షించాలని ఆయన కోరుకుంటుంటే మనుషులు ఎందుకంటే ఆయనకి విలువ ఇవ్వరండి. బయటవాడికి ఎలాగో అర్థం కాలేదు. ఆయన మేకులు పీక్కోలేదని ఒకడంటాడు, సిలువ ఎక్కలేదని ఒకడంటాడు, సిలువ వేయించుకోలేదని ఒకడంటాడు, బైబిలు మంచి పుస్తకం కాదని ఒకడంటాడు. ఎవడు వాళ్ళు మాట్లాడతారు? ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాడికి వెరితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, పవర్, గాడ్స్ పవర్, దేవుని శక్తి, వాక్యం. ఆకాశమా, భూమా, సర్వం, సింహాసనాల, అధికారాల అన్ని కూడా ఆయన వలన, అన్నిటికీ ఆధారం ఆయనే. ఇంకోటి జ్ఞాపకం చేస్తాను, బైబిల్ ఇంకా బాగా అర్థమవుతాడు. యేసుప్రభుని పట్టుకుని సిలువేసేమని రోమా గవర్నమెంట్కి అప్పగించింది ఆ రోజు యూద జాతి. అప్పగిస్తే పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు ముందు ఇలాగ మౌనంగా నిలబడేసరికి పిలాతు ఏమనుకుంటున్నాడంటే ఓవర్గా ఒక డైలాగ్ వేసాడు. ఏంటో డైలాగు? యేసు, మౌనంగా ఉంటున్నావేంటి? మాట్లాడు, మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు నిర్దోషమని నిరూపించుకో. నిన్ను విడిపించుటకు నాకేముంది? ఎవరికి? పిలాతుకి. అసలు ఆడు సింహాసనాన్ని డిసైడ్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు. సింహాసనాన్ని డిసైడ్ చేసినాడు ముందు నిలబడి అంటున్నాడు, నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది అన్నాడు. ఆయన లోపల అనుకుంటున్నాడు, ఒరే నేను గనక తలుచుకున్నానంటే ఈ రాత్రికి రాత్రి నువ్వు చచ్చిపోయి తెల్లవారేసరికి ఇంకో గవర్నర్ వస్తాడు అందులోకి. అంతే కదండి? సమస్త మానవుల ప్రాణాలు, ఆత్మలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో. ధనవంతుడి గురించి ఒక మాట అంటాడు, వెరువాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఈ రాత్రి నీ చీటి చిరిగిపోతుంది, సర్దుకోరా నువ్వు అన్నాడు. మనిషి అంతే కదండి. మనిషి ఏ పాటండి? వాడు అధికారం ఏ పాటండి? వాడు బలం ఏ పాటండి? పిలాతుకు అర్థం కాక నిన్ను విడిపించడం నాకు అధికారం ఉందంటే ఎప్పుడు మాట్లాడిన యేసుప్రభు ఒక్కసారి ఇలా చూశాడు, ఓరే అమాయకుడా, నిలబడింది ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ? నీ అధికారంతో నన్ను విడిపిస్తావా? నా తండ్రి ఇచ్చిన అధికారం, నేను ఇచ్చిన అధికారంతో నువ్వు ఆ సింహాసనం మీద కూర్చున్నావు. ఏదో ఇలాగా నేను చచ్చిపోవడానికి వచ్చాను కనుక నీ ముందు మౌనంగా నిలబడ్డాను, కానీ అన్నాడు అంతే. అవి సింహాసనములైనను, అధికారములైనను, ప్రధానులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. అది పవర్. యేసుక్రీస్తుల వారి పవర్ అది. ఎందుకంటే మౌనంగా ఉన్నాడు మరి అనుకుంటున్నారేమో? నీకోసం, నా కోసం. తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడిగా నువ్వు తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే మన తప్పులు ఆయన భుజం మీద వేసుకుని మౌనంగా నేను చచ్చిపోవడానికి వచ్చాను అన్నట్టుగా నిలబడ్డాడు ఆ రోజు. ఎవరనుకుంటున్నారు అక్కడ నిలబడింది? ఎవరనుకుంటున్నారు ఈరోజు ఆరాధనలో నీ దగ్గరకు వస్తున్నది? ఎవరనుకుంటున్నాడు వాక్య రూపంలో నీ దగ్గరకు వస్తున్నది? క్రియేటర్, సృష్టికర్త యేసుక్రీస్తుల వరకు ఉన్న ఒక పేరేంటో తెలుసా బైబిల్లో? ఎవడు? ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడింది. ఎవరట ఆయన? రాజా, రాజులకు రాజా. మనోళ్ళు పాట కట్టారు కానీ ఏ రాజులకు రాజు చెప్పలేదు. ఇల్లు రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభువు. దేశానికి ఒక రాజు ఉంటాడు, దేశానికి ఒక ప్రధాని ఉంటాడు. ఈ ప్రధాని ఎలక్షన్ అయిన ప్రతిసారి మారిపోతూ ఉంటాడు. అంతే కదండి. మనకి ఇష్టం లేదనుకోండి, 5 సంవత్సరాలు సరికి ఆయన దిగిపోతాడా? దిగిపోతాడు. ఈ ముఖ్యమంత్రి గారు దిగిపోతాడా? దిగిపోతాడు. యేసుక్రీస్తుల వారు రాజా, రాజులకు రాజా. ఆయన దిగుతాడా పోస్టులోంచి? వీళ్ళ దిగిపోయి మట్టిలో కలిసిపోవాలి తప్ప వీళ్ళందరినీ నిర్ణయించేది మాత్రం ఆయనే. రాజులకు రాజు, ప్రభువులకే ప్రభువు. సృష్టికర్త. సింహాసనాల, అధికారాల, ఈ భూమా కాలమా అన్నీ ఆయన చేతుల్లో పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను ఒక విషయం. అంటే భూమి మీద నిన్ను నన్ను రక్షించడానికి ఒకప్పుడు మానవ శరీరం ఎత్తి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటే వచ్చిన ఆయన ఎవరిప్పుడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈరోజు మనతో పాటు ఇదిగో మన సన్నిధిలో ఇప్పుడు ఉన్నాం కదా, మనతో పాటు ఉన్నాడు ఇక్కడ. వచ్చిన ఆయన ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు చెప్తాను ఒక మాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు భూమి మీదకి రావాలనుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా సడన్గా వచ్చేస్తాడా? రాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఈ ఊరి పేరేంటి? పాతకోట. బాగా వినండి, నా వైపు చూడండి. ఈ పాతకోటకి ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనుకోండి. ఎవరు మన ప్రధానమంత్రి గారు? మోడీ గారు వస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు పాతకోట అనే మీ ఊరికి వస్తుంటే సడన్గా ఫ్లైట్ వేసుకుని వచ్చేస్తాడా? ముందే సమాచారం ఉంటుంది అందరికీ. ముందే సమాచారం ఉంటుంది. ఎవరెవరికి సమాచారం ఉంటుంది? ముందు స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పలానా డేట్లో పలానా ఊరిలో ప్రధానమంత్రి గారి పర్యటన, ఏర్పాట్లు చేయండి. ఏంటి ఏర్పాట్లు ఏంటో చెప్పాలి నాకు. ఏర్పాట్లు ఏంటి? మీ ఊర్లో ఏమైనా మురికి డ్రైనేజీలు ఉంటే అర్జెంటుగా మూసేయండి. మూసేయడం అవ్వకపోతే కనీసం బరకాలన్నా కట్టండి ఆయన కనపడకుండా. ఇయే కదండి దొంగ ఏర్పాట్లు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు అండి రిపేర్ చేయడం, వీళ్ళ వల్ల అవనట్లు అన్ని బరకలు కట్టేస్తారు ఆయన కనపడకుండా. రోడ్లు శుభ్రం చేసేస్తారు, గుంతలాడిపోయిన రోడ్లన్నీ వేసేస్తారు. ఆయన ఎక్కడ ఏ ప్లేస్కి అయితే వస్తున్నాడో ఆ ప్లేస్కో ముగ్గేసేస్తారు. అటుపక్క ఇటుపక్క అబ్బబ్బబ్బా కలకలు ఆడిపోతూ ఉంటాయి. ఆ రోజు సున్నాలు వేసేస్తారు. హడావిడి. ఎవరు వస్తున్నారు ఇంతకీ? పిఎం. మన ప్రధానమంత్రి గారు ఒక ఊరికి వస్తున్నప్పుడు ఇంత హడావిడి జరిగితే బాగా వినాలి. ఇప్పుడు భూమి మీదకు దేవుడు తన కుమారుని పంపించాడు. వచ్చిన ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి ఆయన వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ముందే ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడా? వస్తున్నాడు మీ రాజు, వస్తున్నాడు మీ ప్రభువు, వస్తున్నాడు మీ మెస్సయ్య, వస్తున్నాడు మీ రక్షకుడు. బి అలర్ట్. ఆయన్ని కనిపెట్టండి, ఆయన మాటలు వినండి. మీ పాపాలు తీసేస్తాడు, మీకు పరలోకాన్ని ఇస్తాడు. మీకు రాబోయే భయంకరమైన బాధ, నిత్యాగ్ని దండం నుండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. అలర్ట్ ఇచ్చాడండి దేవుడు. ఎలాగిచ్చాడు అలర్ట్? ఎంతమందితో చెప్పించాడు తెలుసండి? వస్తున్నాడు ప్రభు, వస్తున్నాడు ప్రభు, వస్తున్నాడు ప్రభు. ఎంతమందితో చెప్పించాడు తెలుసా? అపోస్తుల కార్యాలు తీయండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 18వ వచనం చదవండి బైబిల్లో. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఇలాగూ నెరవేర్చాను. వస్తున్నాడు, మీకోసం శ్రమ పడతాడు, మిమ్మల్ని రక్షిస్తాడని ఎవరితో చెప్పించాడట? అంటే అందరూ చెప్పారా యేసుప్రభు కోసం? ప్రవక్తలందరూ వస్తున్నాడు మీ యేసు, వస్తున్నాడు మీ యేసు, వస్తున్నాడు మీ రక్షకుడు, వస్తున్నాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వస్తున్నాడు జాగ్రత్త, వస్తున్నాడు జాగ్రత్త. వస్తున్నవాడు మామూలు సామాన్యుడు కాదు. సృష్టికర్త, సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, సర్వాన్ని కలిగించిన వాడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. నీ పాపాలను తీయడానికి ఏకైక మార్గం ఆయన వస్తున్నాడు అని దేవుడు ముందుగా ఏం చేశాడట? సమస్త ప్రవక్తల నోట మనుషులకి ఏం చేశాడట? చెప్పించాడు. ఎందుకు చెప్పిస్తున్నాడు? వస్తున్న ఆయన ఎవరు? మళ్ళా చెప్తున్నాడు, వస్తున్న ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ముఖ్యమంత్రి ఎవరికి చెప్పకుండా ఊరికి వచ్చేస్తాడండి? రాడు. ఒక సినిమా యాక్టర్ వస్తేనే ఎంత హడావిడి చేస్తారో మీకు తెలియదు కాదు. మా యాక్టర్ వస్తున్నాడని ఎంత హడావిడి చేస్తారండి ఒక థియేటర్కి యాక్టర్ వస్తే. అలాగే మొన్న వచ్చాడు ఒక యాక్టర్,
సినిమా చూడడానికి థియేటర్ దగ్గరికి వస్తే ఆ తొక్కిసలాట్లో ఒక ఆవిడ చచ్చిపోయింది. వీళ్ళు వస్తే చంపుతారు మనుషుల్ని, ఆయన వచ్చి చంపాడా రక్షించాడా? రక్షించాడు. వీళ్ళేమో చంపుతారు, ఆయనేమో చచ్చిపోయి మనుషులందరికీ ఏమిచ్చాడు? రక్షణ. రక్షణ. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఇప్పుడు చెప్తాను, ఒకటి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మానవులందరి పాపాలను తీసేయడానికి, అందరికీ శాంతి చేయడానికి దేవుడు తన కుమారుని పంపుతున్నాడు. ఆ కుమారుణ్ణి మనం ఎలా గుర్తుపట్టాలి? నా పాపాలు తీసే వ్యక్తి ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది తెలుసా? ప్రపంచం నివ్వెరపోయే సంగతి ఒకటి బైబిల్లో రాయించాడు. లోకానికి అర్థం కాని సంగతి ఒకటి రాయించాడు బైబిల్లో. నాయనా, మీ రక్షకుడు, మీ ప్రభు ఎవరో మీరు గుర్తుపట్టడానికి మీకు ఒక సూచన చెప్తాను, మీకు ఒక సింబల్ చెప్తాను అన్నాడు. మీకు ఒక గుర్తు చెప్తాను. ఆ గుర్తును బట్టి నేను చెప్పినట్టుగా ఎవరైతే పుట్టారో ఆయనే మీ ప్రభువు, మీ రక్షకుడు అన్నాడు. ఏంటండి ఆయన పుట్టుక గురించి చెప్పిన ప్రవచనం ఏంటి? ప్రవక్తలు అందరూ చెప్తారన్నారు కదా. ఏంటి ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చదవండి. త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. అండర్లైన్ చేయండి. ఏం చూపిస్తాడట? సూచన అంటే అర్థం ఏంటి? సూచన అంటే గుర్తు. దేవుడు ఒక గుర్తు మీకు చూపిస్తాడు, ఒక సూచన మీకు చూపిస్తాడు. ఏంటా సూచన? చదువమ్మా. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, అదే మీ సూచన. ఎవరిని పడితే వాళ్ళని మీ ప్రభువుగా, ఎవరిని పడితే వాళ్ళని మీ రక్షకుడుగా అంగీకరించకండి. అతని పుట్టుక వెనకాల ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటా స్పెషాలిటీ? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఇది ప్రపంచానికి దేవుడు చూపించిన సూచన. ఇక్కడ చెప్తాను, అసలు సంగతి ఇక్కడే ఉంది. ఈరోజు చాలా మంది అర్థం కాక మతోన్మాదులు అంటున్నారు, కన్యక ఎలాగంటే కనేస్తుంది అంటున్నారు. కొంతమంది మహాతల్లి, ఏమండి, నీతిమంతురాలైన మరియమ్మ గారిని వ్యభిచారి అని కూడా మాట్లాడుతున్నారు. ఏమండి, నీతిమంతురాలైన ఆవిడ కన్యక. మరియ గారి గర్భాన యేసుక్రీస్తుల వారు పుట్టారు. నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, కన్యక కనేస్తుందా అంటున్నారు ఈ బుర్రలో నెల్లు. కన్యక కనలేదా? వీళ్ళు అంటున్న పాయింట్ ఏంటంటే, స్త్రీ ఒక్కతే ఎలా కంటదండి బిడ్డని? స్త్రీ బిడ్డను కనాలంటే ఎవరు సహాయం కావాలి? పురుషుడు సహాయం కావాలి కదా అంటున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను ఈ తెంగరోళ్ళు అందరికీ. తెంగరోళ్ళు వీళ్ళంతా తెంగరోళ్ళు అని ఎందుకు అంటున్నానంటే, ఆదాము అవ్వల తల్లిదండ్రుల పేరేంటో చెప్పాలా? ఆదామును కన్న తల్లి ఎవరు? ఆదామును కన్న తండ్రి ఎవరు? ఆదాముకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఎలా పుట్టించాడు దేవుడు? మట్టితో తీశాడు, బొమ్మను చేశాడు, అందులో నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ఆదాము జీవాత్మ అయిపోయాడు, నరుడైపోయాడు, నరుడు అని పేరు పెట్టాడు. ఫస్ట్ బర్త్ అది. మొట్టమొదటి జన్మ దేవుడు అలాగిచ్చాడు. ఇప్పుడు రెండో జన్మ జరిగింది సృష్టిలో. ఎవరవిడ? హవ్వ. హవ్వకి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? లేరు. హవ్వను ఎలా చేశాడు దేవుడు? జస్ట్ పక్కటెముకను తీసి ఆవిడ స్త్రీగా నిర్మించాడు. నేను చెప్తున్నది ఏంటంటే, మట్టిలో నుంచి మనిషిని తీసినప్పుడు పక్కటెముకను స్త్రీగా మార్చిన దేవుడికి ఒక కన్యకను గర్భవతిని చేయటం పెద్ద కష్టమా? మీరు చెప్పండి. ఇప్పుడు కష్టమా? కష్టం కాదండి. ఒక విషయం చెప్పనా? అభివృద్ధి చెందిన శాస్త్రం ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్ ఉంటారు కదండి, సినిమాల్లో నటించే వాళ్ళు బిడ్డను కంటే అందం తగ్గిపోతుందని వాళ్ళు బిడ్డను కండ్రాళ్ళు. బిడ్డను కంటే ఏం తగ్గిపోద్దట? అందం తగ్గిపోద్ది. నా అందం తగ్గిపోతుంది కనుక నేను బిడ్డను కన్ను. మరి ఏంటమ్మా? నేను బిడ్డను కనను కానీ నా బిడ్డే నాకు కావాలి అంటది ఆవిడ. దానికి శాస్త్రం చెప్పిన సొల్యూషన్ ఏంటో తెలుసా? సరే, నీ గర్భంలో నుంచి ఒక అండాన్ని తీస్తాం, నీ భర్తలో నుంచి శుక్రకణాన్ని తీస్తాం. ఈ రెండింటిని ఫలదీకరణం చెందించి అద్దె గర్భం మరొక స్త్రీ గర్భంలో ప్రవేశపెడుతుందని. మీ బిడ్డను ఆ తల్లి మోస్తుంది, మీ బిడ్డను ఆ తల్లి కంటది, కనేసిన తర్వాత మీకు ఇచ్చేస్తుంది. ఆ బిడ్డ మీ బిడ్డగా చలామణి అయిపోద్ది.
ఏమంటే మనుషులు శాస్త్రవేత్తలు వీళ్ళ బిడ్డను పట్టుకొచ్చి వాళ్ళ పొట్టలో పెట్టినప్పుడు యేసుక్రీస్తుల వారిని పట్టుకొచ్చి మరియమ్మ పొట్టలో దేవుడు పెట్టలేడా? ఆలోచించండి. యేసుప్రభుని పట్టుకొచ్చి మరియమ్మ పొట్టలో దేవుడు పెట్టలేడా? మట్టి బుర్రైన నీకే ఇంత జ్ఞానం ఉంటే సమస్తాన్ని కలిగించిన దేవుడి జ్ఞానం ఎంత ఉండాలి? కనుక ఎందుకంటే అందరిలా యేసుక్రీస్తుల వారు పుట్టలేదు అంటే ఆయన్ని మనం గుర్తుపట్టడానికి ఆయన పుట్టుక ఒక సూచన. ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. సూచనగా ఆయన్ని ఎందుకంటే మనం గుర్తుపట్టాలంటే ఇక్కడ చెప్తాను, అసలు సంగతి ఇక్కడే ఉంది. ఆయన మీ రక్షకుడు అని దేవుడు చెప్పగానే ఎక్కడ మా రక్షకుడు అని ప్రజలందరూ ఎదురు చూస్తారు. అలా ఎదురు చూస్తున్నప్పుడు మీ పాత కోటలో ఎవడో ఒకళ్ళు లేచి నేనే యేసుప్రభుని అన్నాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? పాతకోటలో ఒకళ్ళు లేచాడు, ద్రాక్షారంలో ఒకళ్ళు లేచాడు, కాకినాడలో ఒకళ్ళు లేచాడు, రాజమండ్రిలో ఒకళ్ళు లేచాడు, నేనే యేసుప్రభుని అంటున్నాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏమో దేవుడు పుట్టిస్తానన్నాడు రక్షకుడిని, ఈడు రక్షకుడు అంటున్నాడు, ఆడు రక్షకుడు అన్నాడు, ఎవడు దొంగోడు ఎవడు మంచోడు మనకేమన్నా తెలుస్తుందా? తెలీదు. ఈ కన్ఫ్యూజ్ మనకు లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఎవడు పడితే వాడు కాదు నాయన, ఒక ఆయన పుడతాడు, కన్యక కంటది, అతనే రక్షకుడు. మిగతా వాడు ఎవడు కన్యక గర్భాన్న పుట్టడు. పుట్టుకలో వనండోళ్ళే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. కన్యక కన్న కుమారుడే మీ రక్షకుడు, ఇది మీకు గుర్తు అన్నాడంతే. అందుకు కన్యక గర్భాన్ని ఎవరిని పుట్టించాడు? యేసుక్రీస్తుల వారిని పుట్టించాడు. బాగా వినండి. కన్యక గర్భాన్న భూమి మీదకి వచ్చిన ఆయన ఎవరు? ఆ రెఫరెన్స్ మర్చిపోకూడదు మీరు. ఎవరైనా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఎప్పుడైతే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మరియమ్మ గర్భాన్న భూమి మీదకి ల్యాండ్ అయ్యాడో, ఆయన ల్యాండ్ అయిన నేలకు ఒక రాజు ఉన్నాడు. ఆ రోజు ఎవరు? హేరోదు. వాడికి టెన్షన్ పట్టుకుంది, కలవరం. నేను రాజునైతే ఇంకో రాజా? ఆడ అమాయకుడు అనుకుంటున్నాడు ఈ రాజు పుట్టుకని నా సింహాసనాలు లేపేస్తాడేమనుకున్నాడు. ఆడి సింహాసనాలే కాదు, అందరి సింహాసనాలను లేపేయడానికి వచ్చాడు ఆయన. అందరి సింహాసనాలను ఎత్తేసాడు. ఈ రోజు ప్రపంచ చక్రవర్తి ఎవరిప్పుడు? యేసుక్రీస్తు. ఈ సింహాసనాలన్నీ ఆయన అండర్లో ఉన్నాయి ఇప్పుడు. యేసుక్రీస్తుల వారి గురించి వాడు ఏమంటున్నాడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్తకి రండి. మొదటి అధ్యాయం 21 ఒకసారి చదువుదాం ముందు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఎవడు? ప్రతి చోట ఈ పదం ఉంటుంది చూడండి, ఆయన అని ఉండదు అక్కడ. ఏమని ఉంటుంది ప్రతి చోట? ఆయనే. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆ నే అన్న దాంట్లో చాలా అర్థం ఉంది. ఆయనే తన ప్రజలను రక్షిస్తాడు అని కింద చూడండి. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. అంటే యేసుప్రభు కన్యక గర్భాన పుడతాడని ముందే చెప్పాడా? చెప్పాడు. ఇందాక అదే మీతో చదివించింది. ఎవరు చెప్పారు? ఏ ప్రవక్త చెప్పాడు? యెషయా చెప్పాడు. యెషయా గారు చెప్పినట్టుగా ఇక్కడ మరియమ్మ గారి గర్భాన ఆయన పుట్టేశాడా? పుట్టాడు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందా? నెరవేరింది. మీకు విషయం చెప్పనండి, మీకు విషయం చెప్పనా? ప్రపంచ చరిత్రలో మళ్ళా చెప్తున్నాను, మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి ఎలా పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో ముందే చెప్పబడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. నేను పాతపట్నంలో పుడతానని ముందే నా కోసం ఒక గ్రంథం ఉందన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఈ పాత కోటలో పుడతాను, నా గురించి ముందే రాసేశారు అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరికైనా ఉందా ఇలాగా? లేదండి. యేసుక్రీస్తు వరకు ఉందా? ఉంది. ఎలా పుడతాడో ఉంది, ఎక్కడ పుడతాడో కూడా ముందుగానే రాయబడింది. కిందకి రండి 2వ అధ్యాయానికి. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగాను. ఇదేటండి, ఎక్కడ పుడతాడో ముందే ఉందా? ముందే ఉందా? నేను అదే చెప్పాను ఇందాక. మనం ఎక్కడ పుడతామో ముందు మనకు తెలుసా? తెలీదు. మనకు అమ్మనాన్నలకి ఎవరుంటారో మనకు తెలుసా? తెలీదు. మీరు స్త్రీగా పుడతారా పురుషుడిగా పుడతారా మీకు ఏమైనా తెలుసా? తెలీదు. మీరు భారతదేశంలో ఈ ఆంధ్రాలో పుడతారని మీకు ఏమైనా తెలుసా? తెలీదు. యేసుక్రీస్తుల వారికి తెలుసా? తెలుసు.
అది ఆయన జన్మ. యూదులందరినీ పిలిచి అడుగుతున్నాడండి హేరోదు, మీ గ్రంథాలలో ఆయన గురించి రాయబడి ఉంటుంది కదా, ప్లీజ్ నాకు చెప్పరా, ఎక్కడ పుడతాడు రాజు? వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. తర్వాత ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. 5వ వచనం, అందుకు వారు యోదయ బెత్లహేములు అని అనేసరికి ఆడు గుండె మోకాల్లోకి జారింది. ఏంటి నా ఊర్లో పుడతాడా? ఏంటి మీ రాజు నా ఊర్లో ఎందుకు పుడతాడయ్యా? వాడు భయపడుతున్నది ఏంటంటే వాడు అధికారం కోసం. నా సింహాసనం ఎక్కడ పోద్దో, నేను కదా రాజుని, ఈ రాజు పుట్ట నా సింహాసనాన్ని తీసుకుంటాడేమో అనుకుంటున్నాడు. వాడు అమాయకుడు కదండి పాపం. లోక సంబంధమైన సింహాసనాల కోసం పుట్టాడు అనుకుంటున్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయనకి రాజ్యం ఉంది, కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. మనకు రాజు ఈరోజు యేసుక్రీస్తే. మనకు రాజ్యాంగం ఏంటి చెప్పండి? బైబిల్. ఆత్మ సంబంధమైన రాజ్యాంగం ఇది. భారతదేశంలో ఉంటున్నాం కదా, భారతదేశ పౌరులుగా భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తాం. మన ఆత్మపరంగా ఆత్మ సంబంధమైన రాజ్యాంగం మాత్రం బైబిల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటే వాడికి వీళ్ళు ఏమని ఆన్సర్ ఇచ్చారో తెలుసండి? అయ్యా, యోదయ బెత్లెహేములోనే పుడతాడని మేము ఎలా చెప్తామంటే, ఆయన ఇక్కడే పుడతాడని ముందుగానే మాకు ఇన్ఫర్మేషను వచ్చేసింది. ఎలాగొచ్చింది? ముందు ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రవక్తలందరూ చెప్తారు అన్నారు కదా, ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్క సంగతి చెప్పించాడండి దేవుడు యేసుక్రీస్తు వారి గురించి. ఎలా పుడతాడో ఒక ఆయనతో, ఎక్కడ పుడతాడో ఒక ఆయనతో, ఎలా చనిపోతాడో ఒక ఆయనతో, ఎలా రక్షిస్తాడో ఒక ఆయనతో, ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్క విషయం చెప్పించాడు. ఇప్పుడు ఈయన యోదయ బెత్లెహేములో పుడతాడని ప్రవక్త ముందే చెప్పాడు అంటున్నారు. ఆ వచనం చదవండి కిందకి వెళ్ళేసరికి. ఎవరు చెప్పారు ఇంతకీ? వారు యోదయ బెత్లెహేములోనే అనిరి. ఎలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి. అది అండర్లైన్ చేయండి. యేసుప్రభు ఎవరట? అధిపతి. అధిపతి అధిపతి ఎందుకన్నా సరే, ఎన్నిసార్లు ఎందుకన్నా తెలుసా అధిపతి అని? అధిపతి అని ఎవరినంటారు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే, వీరందరిపైన అధిపతి. పుడతన్న ఆయన ఎవరండి? ప్రవచనం చెప్పబడింది ముందుగానే. అధిపతి పుడుతున్నాడు, రాజు పుడుతున్నాడు, రాజు పుడుతున్నాడు. మన వాళ్ళకి ఇది ఇంకా తెలియక ఒక పాట కట్టారు. యేసు రాజుగా వచ్చుచున్నాడా? రాజుగానే వచ్చాడా? అధిపతి పుట్టాడయ్యా అని ప్రవక్త చెబితే మన వాళ్ళు ఇంకా పాటలు కడుతున్నారు, మా యేసు రాజుగా వస్తాడండి. మరి ముందు ఎలాగొచ్చాడు? బానిసగా వచ్చాడా? రాజుగానే వచ్చాడు. అదిగో ప్రవచనం అది. బెత్లెహేము యోధ, నీ అధిపతి నీలో నుంచే వస్తాడు, నీ అధిపతి నీలోనే పుడుతున్నాడని ఎవరు చెప్పారు చూడండి కిందకి వెళ్ళేసరికి. ఇశ్రాయేలును పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఇంతకీ ఏ ప్రవక్త చెప్పాడు తెలుసా? మేకా గారు చెప్పాడు. మీరు చదువుకోండి, చివరిలో ఉంటుంది మేకా గ్రంథం అని, చిన్న ప్రవక్తలో ఒక గ్రంథం అది. మేకా గారు ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది ఇదే మాట. అక్కడ ఉంటుంది చూడండి మేకా గ్రంథంలో. ఆ ప్రవచనం ప్రకారం బెత్లెహేములో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు. నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలుసు ఇవన్నీ? మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టి పైన అధికారి, సింహాసనాల పైన అధికారి. ఆయన వస్తున్నాడన్న సమాచారం దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ ముందుగానే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇచ్చాడు ముందుగానే? ఎందుకు చెప్పాడు ముందుగానే? మీకు ఒక విషయం చెప్తాను. ఈ పాతకోట గ్రామానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనుకోండి. వచ్చే రోజు ఈ మెయిన్ రోడ్ అంతా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు, ముగ్గేస్తారు. తర్వాత ఆయన వస్తున్నాడు అనిపించుకుని ఒక గంట ముందు ఏ బస్సు కానీ, ఏ లారీ కానీ, ఏ ఆటో కానీ, ఏ బండోని కానీ రానివ్వరు. తెలుసా మీకు? మొత్తం ఆపేస్తారు. ఎందుకు ఆపుతారు? మీరు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పాలి. ఎందుకు ఆపుతారు? ప్రధానమంత్రి అనగానే చాలా గొప్పవాడు, దేశాన్ని పరిపాలించే ఆయన టైము చాలా విలువైనది గనక, ఏదైనా అడ్డొస్తే ఆయన ఆగిపోతే ఆయన టైం పాడైపోతుంది గనక రోడ్డు అంతా ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీ రోడ్లో ఆయన రావాలి, ఆయన పని చూసుకుని వెంటనే వెళ్ళిపోవాలి. మంత్రులు వచ్చేటప్పుడు, ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు రోడ్లన్నీ ఏం చేస్తారు? ఆపేస్తారు. ఇక్కడ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. అంటే ఒక పెద్ద ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ఉంటుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు నా వైపు చూడండి. రోడ్డు అంతా ఆపేశారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారని. అది తెలిసి కూడా నీకు
పోలీసు వాడు ఆగమంటే ఆగకుండా నీ బండి వేసుకుని ఆ రోడ్లు వెళ్ళిపోయావు. అప్పుడు ఏం చేస్తారు పోలీసులు? శుభ్రంగా లాఠీ పెట్టి నడ్డంతా పగలగొట్టి పట్టుకెళ్ళి లోపలేస్తారు. వేసి రకరకాల సెక్షన్లతో కేసు పెడతారండి. ఏ సెక్షన్లతో తెలుసా? మేము ఆపేసినా సరే నువ్వు వెళ్ళావంటే ప్రధానమంత్రిని చంపడానికి వెళ్తున్నావా, నీ బైక్లో ఏమన్నా బాంబు పెట్టావా అంటారు వాళ్ళు. తెలుసా మీకు? ఈ సెక్షన్ల కింద వాళ్ళు లోపలేసి ఉతుకుతారండి, శుభ్రంగా ఉతికేస్తారు లోపలేసి. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీకు ఒక పెద్ద వ్యక్తి వస్తున్నాడన్న సమాచారం ఉన్న తర్వాత కూడా అలర్ట్ అయ్యి అక్కడ పెట్టబడిన రూల్స్కి తగ్గట్టుగా వీడు ప్రవర్తించలేదంటే వీడి నడి మీద ఏం పడ్డాయి? దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు యేసుప్రభు వస్తున్నాడని ప్రవక్తలు అందరూ చెప్పారా? చెప్పారు. ఆయన మీ రక్షకుడు అని చెప్పారా? చెప్పారు. ఆయన కన్యక గర్భాన్ని పుడతాడని చెప్పారా? చెప్పారు. ఆయన యోదయ బెత్లెహేంలో పుడతాడని చెప్పారా? చెప్పారు. చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? అమ్మ బాబోయ్, మా రక్షకుడండి, సర్వశక్తిమంతుడండి, నా రాజు అండి, ప్రభువులకు ప్రభు నా కోసం వచ్చాడని నువ్వు అలర్ట్ అయిపోయి చక్కగా గుడికొస్తూ మర్యాదగా క్రమంగా భక్తిగా లోబడి ఆయన ఎడల భయమో భక్తి కలిగి బ్రతకాలి కదా. అవేవి ఒక ప్రధానమంత్రి వస్తే భయపడతావు, ఒక ముఖ్యమంత్రి వస్తే భయపడతావు, ఒక అధికారి వస్తే భయపడతావు, చివరికి ఇంట్లోకి పాము వచ్చిందన్నా భయపడతావు. దేవుడికి భయపడుతున్నావా? యేసుప్రభు అంటే సార్ నేను గజగజ వణుకుపోతానన్న వాళ్ళు చేయొద్దండి. ఆయన ఎవరో తెలియలేదు కనుక నువ్వు వనకటం లేదు. వచ్చిన ఆయన ఎవరో తెలుసా? ప్రధానులను, ముఖ్యమంత్రులను, అధికారాలు ఏవైనా సరే భూమి మీద ఆ అన్నిటిపైన అధికారి, రాజులకు రాజు. ఏమంటే ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఏమంటే ఆయన వీళ్ళందరికీ రాజు ఏంటండి అని అనుకుంటారు మీరు. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశానికి ఒక రాజు ఉంటాడు. పక్కనే అమెరికా ఉంది, అమెరికా ఒక రాజు ఉంటాడు. పక్కనే ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్కి ఒక రాజు ఉంటాడు. మొత్తం మీద ఈ దేశాలన్నీ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. భూమి అంతా ఎవరి చేతిలో ఉంది? యేసుప్రభు చేతిలో ఉంది. వీడు ఎక్కువ చేస్తుంటే ఇది వద్దురా నాకు ఒక దేశాన్ని ఇలాగ అన్నాడు అనుకోండి, ఏడి రాజు దేశమే లేనప్పుడు? మీకు అర్థమైందా? రాజులకు రాజు అంటే ఆయన చేతిలో ఉంది, అది భూగోళం. ఈ దేశంలో నాకు ఎక్కువైపోయి ఇలాగ అన్నాడు అనుకోండి, ఆ దేశం ఉండదు. ఇక ఏడు రాజు ఏడు దేశమే లేనప్పుడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సింహాసనాలు ఆయన అండర్లో ఉంటాయి. ఎవరనుకున్నారు యేసు ప్రభు? ఆదివారం ఆరాధనలో అలాగొచ్చి కూర్చుంటే నువ్వేమనుకుంటున్నావు ఆయన గురించి? గజ 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 వనకాలి, వణికాయి. బైబిల్లో ఏ వణికే చెప్పండి? దెయ్యాలు. మనిషి కుమారుడు అలాగొస్తుంటే శరీరాన్ని ఎత్తి ఎప్పుడో పరలోకంలో పరిచయం అది. ఎందుకంటే ఈ దూతలన్నీ పరలోకంలో ఉన్నాయి కదా ముందు ఆయన దగ్గర, దెయ్యాలుగా మారక మునుపు. ఒక్కసారి ఆయన చూడగానే అమ్మ బాబోయ్ మహానుభావ, పరలోకానికి అధిపతి, దేవుని కుమారుడా, అలాగే అన్నాయి అవి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి. ఏమని ఎంతగా బతిమాలయ్యండి యేసుప్రభుని. మీకు మొక్కుతామయ్యా, నీకు దండం పెడతామయ్యా, ఆ భయంకరమైన పాతాళంలోనికి మమ్మల్ని. ఏమన్నా వణికిపోయాయా దెయ్యాలు? వణికాయా యేసుప్రభుకి? వణికాయి. నువ్వు వణుకుతావా? నువ్వు యేసుప్రభుకు వణకో. ఎక్కడో తెల్లగా దెయ్యం ఉందంటే దాని కొనుకుతావు. ఆ దెయ్యాలన్నీ ఎవరు కొనుకుతున్నాయి? ఇది మన పరిస్థితి. దెయ్యమేమో యేసుప్రభు కొనుకుతుంది, నువ్వేమో దెయ్యాన్ని కొనుకుతావు. యేసుప్రభుకి మాత్రం వణకో, భయపడో, గౌరవించో. పద్ధతి మార్చుకోండి, మీ భక్తి మార్చుకోండి. మిమ్మల్ని రక్షించడానికి, నన్ను రక్షించడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఏమనుకుంటున్నావు ఆయన దగ్గరికి? దెయ్యాలు వణికిపోయాయి, ఆ రోజున్న అధికారాలు వణికిపోయాయి. దెబ్బకి రోమా సామ్రాజ్యం తల్లడిల్లిపోయింది. యేసుప్రభు దెబ్బకి, ఆ రోజు తర్వాత వచ్చిన శిష్యుల దెబ్బకి రోమా సామ్రాజ్యం తలలు పట్టుకుంది. ఎవరనుకుంటున్నారు ఆయన? చివరిగా మాట చదివిస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, ఎవడు అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరందరూ. అది కేవలం ఇశ్రాయేలు కాదు, మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏంటంటే, ముందుగానే మీకు ప్రవక్తలందరూ చెప్పినా మీరు తెలుసుకోవటం లేదు. మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు సిలువ వేసినట్టు, మీరు చంపేసినా సరే మృతులలో నుండి దేవుడు లేపినట్టు,
నజరేయుడైన యేసుక్రీస్తుల వారి నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఆ రాయి యేసుక్రీస్తుల వారు, ఆయనే మీ మూలకు తలరాయిగా మార్చేశాడు దేవుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. దట్స్ ఇట్. మరి ఎవని వలనను రక్షణ కలగదు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఇదిగో ఈ నామం. ఏ నామం? యేసుక్రీస్తు నామం. ఆయనే నీ రక్షకుడు అని తేల్చేశాడు. ఏమండి, ఇక్కడ వరకు మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. రేపు చెప్తాను అసలు సంగతి. ఏమండి, రక్షించడానికి వచ్చిన ఆయన, తన ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన రక్షణ మనకి ఎలాగిచ్చాడు అని మనం ఆలోచిస్తారండి. సాదాసీదాగా రాలేదు అది, సామాన్యంగా రాలేదు అది. ఎలాగొచ్చింది? భయంకరమైన శ్రమలు, భయంకరమైన రక్తపాతాలు, భయంకరమైన కొరడ దెబ్బలు ఆయన శరీరాన్ని అంతా దున్నేశారు. రక్షించడానికి వచ్చిన ప్రభువు సిలువలో అన్ని కష్టాలు ఎందుకు భరించాడు? ఎందుకు భరించాడు? అలా చచ్చిపోతే కానీ మనుషులు మారరు. దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. యేసుక్రీస్తుల వారి సిలువ యాగం వెనక ప్రకటన గ్రంథం వరకు మీకు కనబడుతున్న ఈ బైబిల్ ఏదైతే ఉందో, అంతకు ముందు పాత నిబంధన కాలం నుండే ఆ యేసుక్రీస్తుల వారు సిలువలో అలా చచ్చిపోవడానికి ఒక చరిత్ర ఉంది. ఆయన ఇచ్చిన రక్షణ ఎంత కష్టపడిచ్చాడో మీకు అర్థమవుతుంది. అంత కష్టంతో వచ్చిన మీ రక్షణని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి మీరు బ్రతుకుతారు. ఆ రక్షణ ఎంత కష్టపడితే యేసుక్రీస్తుల వారు మీకు వచ్చిందో మీకు అర్థమైతే. సామాన్యుడు కాదండి, సర్వశక్తిమంతుడు, రాజులకు రాబు ఎంత కష్టపడ్డాడో భూమి మీద.